హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. పచ్చి కొబ్బరి బెల్లం కాంబినేషన్లో లడ్డు చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈజీగా సింపుల్గా అయిపోతుంది. 15 నిమిషాల్లో తయారైపోతుందండి. అన్నీ రెడీగా ఉంటే చిన్న పిల్లలు సైతం ఇవి ఈజీగా చేసుకోవచ్చు. 15 రోజుల పాటు నిలువ ఉంటాయండి ఈ లడ్డూలు. పిల్లలకు చాలా బలం కూడా, హెల్తీగా టేస్టీగా ఉంటాయి. స్నాక్ బాక్స్లో కూడా పెట్టియచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్ కింద కూడా ఇవ్వచ్చు స్కూల్ నుండి వచ్చిన తర్వాత. సో ఈజీగా టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకునే ఈ లడ్డూని ఎలా తయారు చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా ముక్కలుగా చేసేసేయండి. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి ముందు వాటర్లో బాగా కడిగేసేయండి. అప్పుడు తెల్లగా వస్తాయి మనకి. కొంచెం ఏదన్నా కొబ్బరిది దుమ్ములాగా ఉంటుంది కదా, అదంతా పోయి తర్వాత మిక్సీలో ఇలా బరకగా పౌడర్ లాగా పట్టేసుకోండి. ఇలా బరకగానే ఉండాలండి, మరీ స్మూత్గా పట్టొద్దు. నాకు ఇది 2 కప్పులు కొబ్బరి తురుము వచ్చిందండి. గిన్నెలో ఇలా ప్రెస్ చేసి పెట్టాను, నొక్కి నొక్కి తీసుకున్నాను. 2 కప్స్ అయినాయండి ఇవి. తర్వాత ఏ కప్పుతో అయితే మనము కొబ్బరిని కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుము తీసుకున్నానండి. ఇది పాకం బెల్లం అండి. దీంట్లో నలకలు కానీ రాళ్ళు కానీ ఉండవండి. అందుకే డైరెక్ట్గా నేను కట్ చేసి యూస్ చేసేస్తున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ కొబ్బరి తురుమునంతా ఈ ప్యాన్లో వేసేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలండి. మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించొద్దు. మనకు తెలిసిపోతుంది, కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, తడి ఆరిపోయేంత వరకు మట్టుగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కమ్మటి వాసన కూడా వస్తుందండి వేయించుతుంటే. న్యాచురల్గా ఈ కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి నెయ్యి కూడా వేయని అవసరం లేదు. ముందుగా ఇలా మామూలుగానే వేయించేసుకోండి. ఇలా వేయించిన తర్వాత మనం సిద్ధం చేసుకున్న బెల్లం తురుముని పచ్చి కొబ్బరిలోకి యాడ్ చేసేసేయండి. 2 కప్పులు కొబ్బరి తురుము అయితే 1 కప్పు ఫుల్గా బెల్లం తురుము తీసుకున్నామండి. ఈ కొబ్బరి తురుము మనము నొక్కి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు కంపల్సరీ పడుతుంది. స్వీట్ కూడా కరెక్ట్ సరిపోతుందండి. ఇలా సిమ్ మీదనే పెట్టి వేయించుకోవాలండి. ఆ వేడికే ఈ బెల్లము కరుగుతూ ఉంటుంది. సిమ్లోనే పెట్టండి, అసలు హైలో పెట్టొద్దు. పెడితే మాడిపోయి స్వీట్ అంతా పాడైపోతుందండి. ఓపిక్గా స్టవ్ దగ్గరనే నిల్చొని చేసేసుకోండి ఈ స్వీట్. అలా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే కొంచెం రంగు కూడా మారింది చూడండి. ఇలా మనం స్పూన్ పెట్టి ఇలా అంటే మెత్తపడిపోతుంది బెల్లము. చూడండి, బెల్లం అంతా కరిగిపోతుంది. ఇలా మనం చూస్తే ముద్దలాగా వస్తుంది కదా. సో ఇంకొక 5 నిమిషాలు అలా బెల్లం కరగనిచ్చిన తర్వాత మనకి ఎక్కడ రవ్వగా కూడా బెల్లం కనిపించొద్దండి. చక్కగా కరిగిపోవాలి. ఇప్పుడు మొత్తం కరిగిపోయినట్టేనండి. ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి అండి, సరిపోతుంది. ఇందులో ఆల్రెడీ కొబ్బరి నూనె మనకు ఉంటుంది కాబట్టి నెయ్యి కూడా తక్కువే పడుతుందండి. ఇప్పుడు చక్కగా కలిపేసేయండి. అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాల పాటు ఈ వేడిలో మగ్గనిద్దామండి. మర్చిపోవద్దండి, స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. అసలు హైలో కానీ మీడియంలో కానీ పెట్టుకోవద్దు. చూడండి, రెడీగా ఉంది. ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత మనము ఉండలు కట్టుకోవాలి. అంటే మనము పట్టుకొని ఉండలు కట్టేంత వేడి ఉంటే సరిపోతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు ముద్దలు కట్టేసుకోవచ్చు. లడ్డూలు రెడీ అయిపోతాయండి. ఈ ప్యాన్ని కొద్దిసేపు పక్కకు పెట్టేద్దామండి. కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు చేతికి ఎక్కువ వేడి తగలకుండా గోరువెచ్చగా ఉంటుంది. అన్నీ ఇలా రౌండ్గా లడ్డూల్లాగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. సైజు మీ ఇష్టం అండి. వేస్ట్ కాకుండా పిల్లలు చక్కగా తినేట్టుగా మామూలు సైజులో చేసేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ చేసేసుకొని కొద్దిగా ఆరనిచ్చిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసేసుకోండి. 10 to 15 డేస్ నిల్వ ఉంటాయండి ఇవి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ కూడా. కంపల్సరీ ఇంట్లో అందరికీ ఇది ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి ఫ్రెండ్స్. తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి. నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి.
అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.